సందర్భానికి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. ప్రసంగి 7:2. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారి దానిని మనస్సులో పెట్టుదురు. అందరికీ మరణం వస్తుంది. మరణించిన వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. బ్రతికిన వారు ఏం చేయాలంట? మనస్సు పెట్టాలా. ఏం మనస్సు పెట్టాలా? ఒక 6 మాటలు చెప్తారు. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వాక్యం. 14. మనందరము చనిపోదుము గదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణం తీయక తోలివేయబడిన వాడు తన దూరస్తుడు కాకెనుట సాధకు కల్పించుచున్నాడు. చాలు. 2 రెఫరెన్స్ లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటంటే మనందరము చనిపోదు కదా. అలాగనే చనిపోయిన వారి గురించి బ్రతికున్న వారు మనస్సు పెట్టాలంట. బ్రతికున్న వారు మనస్సు పెట్టాలంట. అందుకే ఈరోజు ఒక 6 మాట చెప్పాం. మరణించిన వారి గురించి బ్రతికున్న వారు గుర్తించుకోవాల్సిన 6 విషయాలు. మరణించిన వారి గురించి గుర్తించుకోవాల్సిన 6 విషయాలు నేను క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. బ్రతికున్న వారంట మనస్సు పెట్టాలి. దేని గురించి? మరణించిన వారి గురించి, మరణము గురించి, మరణ సంబంధ విషయాల గురించి మనస్సును పెట్టాలి. కానీ లోక సంబంధ విషయంలో మరణము అనే మాట ఎత్తడము మనిషికి ఇష్టము ఉండకూడదు. ఎందుకంటే మరణము, చావు గురించి ఎత్తితే అవశ్యకులు మాట్లాడకురా అంటారు. ఓ విషయం చెప్పడరా, మరణము గురించి మనస్సు పెట్టడము, మరణించిన వారి గురించి మనస్సు పెట్టడము, మరణానికి సిద్ధపడడమే క్రైస్తవుల గొప్పతనం. దేవునికి స్తోత్రకరంగా. అది చాలా గొప్ప విషయం. నేను వాస్తవానికి ఈరోజు క్రైస్తవుడు చనిపోవడానికి సిద్ధపడాల్సిన 7 విషయాలు చెప్తాం. అంటే ఎలా చనిపోవాలి క్రైస్తవు తెలుసా? ఎగ్జామ్స్కి ఎలా సిద్ధపడాలి కాదు, క్రైస్తవుడు ఎలా చనిపోవాలో కూడా 7 రకాలుగా సిద్ధపడాలి మనం. సరే, దాని గురించి ఎందుకంటే కొంచెము దేవుల్లో ఉంది వారి తల్లి, కొంచెము దేవుని బయట ఉంది కనుక ఈ రెండింటిని గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ బాధ్యతగా చాలా స్వార్థ చెప్పారు. మరి కులమో, మతమో, కుటుంబమో ఏదో కొన్ని విషయాలు అడ్డు వచ్చాయి. తన మనసులో రక్షణ కార్యం జరిగిండొచ్చు, మనకైతే తెలియదు. ఆత్మలో జరిగిన కార్యాలు మనం గ్రహించలేము. కనుక మరణించిన వారి గురించి గుర్తించుకోవాల్సిన 6 విషయాలు ఏంటంటే, నెంబర్ 1 సామెతల గ్రంథము 10వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము, మొదటి సమూయేలు 4వ అధ్యాయం 21వ వాక్యం. మొదటి సమూయేలు 4:21. దేవుని మందసము పట్టబడినని సంగతిని తన మామయు తన భర్తయు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోతు అను పేరు పెట్టాడు. చనిపోయిన వారి గురించి చనిపోయారు. బ్రతికున్న వాళ్ళు చావు గురించి మనస్సు పెట్టాల్సిన, గుర్తు చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే వారి జ్ఞాపకంగా ఏదో ఒకటి చేయాలా. ఏమైంది తెలుసా? ఇక్కడ భర్త చనిపోయినాడు, మామ చనిపోయినాడు, ఇప్పుడు ప్రసవమై బిడ్డ పుట్టింది. ఇప్పుడు ఆమె అనుకుంది, నా భర్త నా మామ చనిపోయినారు, వాళ్ళకి నేనేం చేయలేను. కానీ వాళ్ళ మరణానికి గుర్తుగా తన కొడుకు పేరు పెట్టుకుంది. ఇకాబోతనగా ప్రభావం ఇశ్రాయేలు వచ్చి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇశ్రాయేలులో దేవుని ప్రభావము మామ ద్వారా, భర్త ద్వారా ఉంది. ఇప్పుడు వాళ్ళే వెళ్ళిపోయినప్పుడు ప్రభావం ఇంకా లేదు. మళ్ళీ చెప్తున్నాను, మన జీవితాల్లో గుర్తించుకోవాల్సింది, మరణించిన వారి గురించి గుర్తించుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, అమ్మ కావచ్చు, నాయన కావచ్చు, భర్త కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే చనిపోయిన వారికి జ్ఞాపకంగా ఏదో ఒకటి మనము చేయాలా. ఏదో ఒకటి జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు చూడండి, ఆ బిడ్డ ఎదుగుతుండగా, నడుస్తుండగా, వెళ్తుండగా ఆ బిడ్డను చూసిన ప్రతిసారి తల్లికి ఏం గుర్తొస్తుంది? అలా మామ,
భర్త మరణం గుర్తుకొస్తా ఉంటుంది. ఇది చేసింది ఆ తల్లి గొప్ప విషయం. మన జీవితాల్లో కూడా గుర్తు చేసుకోవాల్సిందంటే మన వారి మరణానికి జ్ఞాపకంగా ఏదో ఒకటి చేయాలి. సామెతలు 10:7 112 కీర్తన 6 చదవండి. సామెతలు 10:7 జ్ఞాపకము చేసుకొనుట 112 కీర్తన 6 నీతిమంతులు నిత్యము ఎట్లా జ్ఞాపకుంటారు? చనిపోయిన వాళ్ళు ఎట్లా జ్ఞాపకుంటారంటే వారి క్రియలు బ్రతుకున్న వారి కొరకు చేసే కార్యాలు బట్టి నిత్యం ఎలా ఉంటారంట? జ్ఞాపకాలలో ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారి జ్ఞాపకంగా ఏదో ఒకటి మనము చేయాలి. ఏం చేయాలి? వారి జ్ఞాపకంగా ఒక ప్రార్థన కొడుకునో, లేకపోతే వారి జ్ఞాపకంగా దాన కార్యక్రమమో, లేకపోతే వారి జ్ఞాపకంగా కొద్దిమందికి సహకారమో ఇది చేయాలి. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. మన వాళ్ళు చనిపోయినారు, ఇక చనిపోయిన వాళ్ళతో మనకేం పని? చనిపోయిన వాళ్ళ గురించి మళ్ళా ఆలోచించాలా, మళ్ళా కార్యక్రమం పెట్టుకోవాలా, మళ్ళా ప్రార్థన పెట్టుకోవాలా, మళ్ళా కూడిక పెట్టుకోవాలంటే అది తప్పు. ఎందుకంటే మనకు జన్మనిచ్చో, లేకపోతే మనకు జీవితాన్నిచ్చో, లేకపోతే మనకు బ్రతుకునిచ్చిన వెళ్ళిపోయిన వారి జ్ఞాపకార్థంగా ఆ రోజున ఒక ప్రార్థన కూడికో, ఒక దాన ధర్మ కూడికో, లేకపోతే 10 మంది ఆత్మీయులకు సహకారమో అందిస్తే అది ఎప్పటికీ జ్ఞాపకంగా ఉండిపోతుంది. దేవునికి స్తోత్రకరంగా. మా నాన్న నేను బైబిల్ కాలేజ్ 2వ సంవత్సరం ఉన్నప్పుడే చనిపోయారు. చనిపోయిన విషయం నాకు తెలియదు. నేను కాలేజీలో చదువుతున్నాను విజయవాడలో. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత చనిపోయారన్న విషయం నాకు చెప్పలేదు. బాగాలేదు, సీరియస్ గా ఉన్నారని చెప్పారు. మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసింది విషయం ఏంటంటే మా ఇంటికాడ నుంచి సౌండ్ పాటలు వినపడుతున్నాయి. నాకు అర్థమైపోయింది చనిపోయినారని. అందుకే తర్వాత కరోనా సమయంలో ఒక సామాన్యమైన మరణం మా తల్లి కూడా మరణించింది. మా తల్లి మరణించిన ప్రతిసారి కూడా వారి జ్ఞాపకంగా మేము ఏదో ఒకటి చేయాలా, ప్రార్థన కూడికను ఏర్పాటు చేద్దాం, లేకపోతే పేదలకు సాధలకు దాన ధర్మం అన్నా చేద్దాం. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను. ఇదే రాయచోట్లో జీవరత్నం అని ఒక ఆమె ఉంది. వారికి బిడ్డలు కూతురు కొడుకులు ఉన్నారు. రాజమండ్రిలో కూతురు ఉంది. వాళ్ళు ఇప్పటికీ ఆమె చనిపోయి చాలా రోజులైంది. ఇప్పటికీ కూడా వాళ్ళందరూ దేవుని నమ్మిన బిడ్డలు కనుక ఆ రోజు చర్చిలో ఏం చేస్తారంటే అవకాశం ఉంటే ఆదివారమో మంగళవారం ప్రార్థన కూడికలు ఉంటే భోజన కార్యక్రమం పెడతారు. లేదంటే కొద్దిమందికి బైబిల్ అన్న పంచుతారు. లేదంటే కొద్దిమందికి పేదలకు అన్నదానం అన్న చేస్తారు. ఎందుకు? అవసరం ఏముంది? చనిపోయి ఇప్పటికి 20-10 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఆమె వెళ్ళిపోయింది. ఇకేంటి జ్ఞాపకం చేసుకోవాలి? జన్మ నీలేదా? జీవితం నీలేదా? బ్రతుకు నీలేదా? బ్రతుకు తెరువు నీవు లేదా? జీవితాన్ని పంచలేదా? కనుక మన ప్రాణం ఉన్నంత వరకు మన శక్తి మన స్తోమతను బట్టి ప్రార్థన కూడికనో, లేకపోతే దాన ధర్మమో, లేకపోతే సహకార కార్యక్రమం చేస్తే జ్ఞాపకం ఎప్పుడు ఉండిపోతారు. దేవునికి స్తోత్రకాలంగా అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఇంకో విషయం చెప్పమంటారా? బైబిల్ ఉంది, దీనికి మార్చి చెప్తాను. యెహోవా దేవుడని ఎరుగని తరం ఒకటి ఎందుకు వచ్చింది చెప్పాలి? చెప్పాలి. దేవుని గురించి చెప్పలేరు. ఇప్పుడు చనిపోయిన మా నాయన మా అమ్మ గురించి నా కూతురుకి నా కొడుకులకు నేను గాని, మా అన్న గాని, మా తమ్ముడు గాని, మా ముగ్గురు అక్కలు 6 మంది కదా మా నాయన ఎవరో ఎట్లా బతికారో, మా అమ్మ ఎవరో ఎట్లా బతికారో చెప్పకపోతే రాబోయే మా బిడ్డలకు మా తాత మా దగ్గర అబ్బా అంటాం, అవ్వ జేజీ అంటాం. నాయన తరపున వాళ్ళు అయితే, అమ్మ తరపున అయితే అవ్వ తాత అంటాం. వాళ్ళు ఎవరు అంటే మాకే తెలియదంటే ఇక అంతగా దౌర్భాగ్యం ఉంటే మీ జేజీ ఎవరు, మీ అవ్వ ఎవరని చెప్పలేకపోతే మనవళ్ళు మనవరాల బ్రతుకు ఇక ఎందుకు? కనుక వారి జ్ఞాపకాలు ఎప్పుడు మన బ్రతుకున్నంత వరకు మన స్తోమతను బట్టి, కెపాసిటీ బట్టి ఎప్పుడు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. అదే దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యంలో ఉన్న సత్యము కూడా అదే. వారిని జ్ఞాపకం చేసుకోవడం అది ధన్యకరమని దేవుని వాక్యం సెలవుతుంది. బ్రతికి ఉన్న వారి కంటే చనిపోయిన వారి గురించి జ్ఞాపకం చేసుకుంటా ధన్యము అంటాడు సొలొమోను. ఇదే ప్రసంగి గ్రంథంలో. అంతకంటే గొప్ప విషయమేమో. కనుక మన జీవితాలు జ్ఞాపకం చేసుకోవాలి. మరణించారు కదా, వాళ్ళు చావాలు చచ్చిపోయారు, ఇక మన బతుకు మనం చూసుకున్నాం, మన కుటుంబం మనం చూసుకున్నాం,
మన పిల్లలు మనం చూసుకున్నామంటే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు, చూసుకుంటే అంతకంటే సౌభాగ్యం మరొకటి ఉండదు. కనుక ఎంతనా కానీలే ఆ స్థితిని బట్టి వారి జ్ఞాపకంగా ఏదో ఒకటి చేయాలి. నెంబర్ 1. రెండవది ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా 22:10. మనం పోయినా మన తర్వాత తరం వాళ్ళు ఎప్పుడు పెద్దలు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఇర్మియా 22:10. చనిపోయిన వారి గురించి ఏడవద్దు, అంగలార్చవద్దు, వెళ్ళిపోను గురించి వారి గురించి. రెండు విచిత్రమైన మాటలు. చనిపోయిన వారి గురించి ఏడవద్దు అన్నారు, వెళ్ళిపోతున్న వారి గురించి మాత్రం ఏడవండి అన్నారు. ఎందుకంటే అలా వేరే సందర్భం ఉంది. ఆ రాజు ఆల్రెడీ మంచి రాజు అయిన యెషయా చనిపోయినాడు. ఇప్పుడు వాళ్ళ కుమారుడు ఉన్నాడు, అతడు ఐగుప్తు రాజు చేత చెరగా కొనిపోతున్నాడు. ఇక తిరిగి ఈ పుణ్యభూమికి రాడు కనుక చనిపోయిన వారి నుంచి ఏడ్చొద్దని. ఎందుకంటే వాళ్ళ విషయంలో మనకున్న బంధుత్వాలు బంధాలు శరీర సంబంధంగా వెళ్ళిపోయాయి. అయితే ఈ రాజు వారి తండ్రి స్థితిలో లేకుండా ఇప్పుడు ఒక చెరగా తీసుకుపోతున్నాడు కనుక ఆ బాధను దుఃఖ నివారణ పొందిన నిమిత్తం అతని కోసం మాత్రము ఏడవండి. ఎందుకంటే వారి తండ్రి స్థితి ఆ కుమారునికి లేదే అని బాధపడుతూ ఏడ్చండి. 2 సందర్భాలు మాట్లాడుతారు. కనుక ఈ రెండో విషయం ఏంటంటే మరణించిన వారి గురించి తెలుసుకోవాల్సిన 6 విషయాలు. మొదటి, వారి జ్ఞాపకం కోసం సంవత్సరానికి ఏదో ఒక కార్యము చేయాలా. మనం బిడ్డలంగా, కుటుంబ సభ్యులంగా మన స్థితి మన స్తోమతను బట్టి ఖచ్చితంగా జ్ఞాపకంగా పెట్టుకోవాలా, వాళ్ళ జ్ఞాపకాల్లో బ్రతకాలా, ఏదో ఒకటి చేయాలి. అయితే రెండో విషయం ఒక మాట అంటున్నారు, వారిని చనిపోయిన వారి గురించి ఏడుస్తూ కూర్చోకూడదు. ఆ మాట చెప్పాలన్నా, ఏడుస్తూ కూర్చోకూడదు. చనిపోయినప్పుడు ఏడ్చాము, జ్ఞాపకం వచ్చినప్పుడు కూడా ఏడుస్తాం. అయితే చనిపోయిన వారి యొక్క జ్ఞాపకాలలోనే ఏడుస్తూ మాత్రం మనము కూర్చోకూడదు. ఎందుకు? 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీ 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు ఫలించును. లోక సంబంధంగా అమ్మనో నాయననో అక్కనో చెల్లెలు ఎవరో ఒకరు కోల్పోయిన లోక సంబంధంగా శరీర సంబంధమైన వాళ్ళ కోసం ఏడుస్తూనే బాధపడుతూనే కుమిలిపోతూనే కృంగిపోతూనే ఉంటే మనకు కూడా మరణానికి దారి. అన్నం తినబుద్ధి కాదు, నీళ్లు తాగబుద్ధి కాదు, సేవ చేయబుద్ధి కాదు, ఇంట్లో ఉండబుద్ధి కాదు. తద్వారా మనము కృషించిపోయి దేవుని కొరకు చేయాలనుకోకుండా, దేవుని కొరకు బ్రతకాల్సినంత బ్రతకకుండా, బిడ్డల కొరకు బ్రతకాల్సినంత బ్రతకకుండా మనం కూడా మరణించే అవకాశము ఉంది. దేవుని ప్రకారం దుఃఖపడితే చాలా మేలు. లోక పరంగా బంధుత్వాల కొరకు ఎప్పుడు ఏడవడం తప్పు కాదు, ఏడవడమే జీవితంతే. మనం చేయాల్సింది చాలా చేయకుండా ఆగిపోతాయి. ముందుకు వెళ్లాల్సినంతగా వెళ్ళలేము. మనం కూడా ఆఖరికి కృషించిపోయే అవకాశం ఉంది కనుక అందుకే ఇక్కడ అంటున్నారు, చనిపోయిన వారి గురించి ఏడవద్దు, బాధపడుతూ కూర్చోకండి, కృంగిపోతూ ఉండకండి. చేయాల్సినవి చాలా ఉన్నాయి, జరగాల్సినవి చాలా ఉన్నాయి. వాటిని జరిగిస్తూ వాటిని చేస్తూ ముందుకు కొనసాగించండి. ఇర్మియా 16:6. గనులేమి అల్పులేమి ఈ దేశమున వారు చనిపోయి పాత పెట్టబడ్డారు. వారి నిమిత్తము ఎవరును అంగలార్చుకొనవద్దు, ఎవరును తమను తాము కోర్చుకొని అన్నాలు మానేసి మిమ్మల్ని మీరు గాయపరుచుకుంటూ, మిమ్మల్ని మీరు కృంగ తీసుకుంటూ, మిమ్మల్ని మీరు గాయపరుచుకోవడం మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే మరణించిన వారి గురించి తెలుసుకోవాలి. అందరూ మరణిస్తారు, అయితే బ్రతుకున్న వారు దాని మనసున పెట్టుకోవాలి. ఏం మనసు పెట్టుకోవాలి అంటున్నారు? చనిపోయిన వారి జ్ఞాపకంగా ఏదో ఒకటి నేను చేయాలి. రెండవదిగా వారి గురించి బాధపడాలి తప్ప ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటే అది నా మరణానికి, నా అనారోగ్యానికి, నా బలహీనత కూడా దారి తీస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూడవ విషయం 68వ కీర్తన 5వ వచనం. 68వ కీర్తన 5వ వచనం. దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాలకు న్యాయకర్తనై ఉన్నాడు. ఒక తండ్రి అంటే తండ్రి, తల్లి అయితే తల్లి, ఎవరైతే వాళ్ళు చనిపోయిన వారి గురించి.
మూడో విషయం, చనిపోయిన వారి గురించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చనిపోయిన వారి స్థానాన్ని దేవుడే తీసుకుంటాడు. దేవునికి స్తోత్రకరం గాక. తల్లి లేదు, నాకు తల్లి లేదు, నాకు తల్లి లేదు. ఇప్పుడు నాకైతే చిన్న వయసు, మాకు నా తమ్మునికి చిన్న వయసులోనే, మాకిద్దరికి వివాహం కాకముందే మా తండ్రి లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. మాకు వివాహం కాలేదు, పిల్లలు ఇంకా, అప్పుడే మా తండ్రి విడిచిపెట్టలేదు. అయితే నాకు తండ్రి లేడు, తల్లి లేదు అనే బాధతో కంటే ఆ తల్లి తండ్రి స్థానాన్ని ఎవరు తీసుకుంటున్నారట? దేవుడే తీసుకుంటున్నారు. అందుకే పాఠం ఏం పాడతాం? నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధు మిత్రం నీవే యేసయ్యా. తల్లి లేదనుకోవాల్సిన, తల్లి లేదు నాకని మనం అనుకుంటున్నామంటే తల్లి స్థానాన్ని దేవుడు తీసుకోలేదని అనుకుంటాడు మనం. ఇంకా మా నాన్న చనిపోయినప్పుడు మా తమ్ముడు చాలా చిన్నోడు, నాకంటే మా ఇంట్లో అందరికంటే చిన్నవాడు. మైలు తీసుకొని మీ నాయన గురించి చెప్పండి అంటే మా వాడు ఒకే మాట చెప్పినాడు, మేము మా నాయన బతుకునేంత వరకు మాకు ఏం కొరత లేకుండా చూశారు. ఇప్పుడు నాన్న లేడనే బాధ అయితే నాకు ఎందుకు లేదంటే నాన్న కన్నా పరమ తండ్రి మాకున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రకాంగా. ఇప్పుడు దేవుడే అంటున్నాడు, తండ్రి లేని వారికి తండ్రిని, తల్లి లేని వారికి తండ్రిని ఆయనే. అందుకేమన్నా యెషయా గ్రంథంలో అద్భుతంగా 66:13, ఒకరి తల్లిని వారిని ఆదరించినట్లుగా తల్లి నీకు ఏం చేయగలదో, ఏం పెట్టగలదో, ఏం ఇవ్వగలదో అది దేవుడు ఆ స్థానం. తల్లి ఏం చేయగలదు? బిడ్డల లాలన పాలన చూసుకోగలదు, బిడ్డల యొక్క అవసరాలు తీర్చగలదు, బిడ్డల యొక్క కొరతలు తీర్చగలదు. అదే దేవుడు అంతకంటే ఎక్కువ తీర్చగలడు. నీకు విషయం చెప్పండిదా, మా నాన్న నా వివాహము, నా తమ్ముని వివాహం చూడలేదు. ఒకవేళ మా నాన్న ఉండింటే కూడా అంత గ్రాండ్ గా చేసేవాడు కాదు. అంత గ్రాండ్ గా నా పెళ్లి, నా తమ్ముని పెళ్లి ధూమ్ధాముగా జరిగింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ స్థానాన్ని నా తండ్రి, నా తల్లి స్థానాన్ని దేవుడు తీసుకున్నాడు. మనం కూడా గుర్తు పెట్టుకోవాలి, నా తల్లి ఉంటే ఎట్లా చేసిందో నిజమే, అంతకంటే ఎక్కువ పరమ తండ్రి అయిన దేవుడు, పరమ తల్లి స్థానంలో ఉన్న దేవుడు ఇంకా గ్రాండ్ గా చేసే దేవుడు. అందుకన్నాడు వారి స్థానం ఆయన తీసుకుంటాడు. తల్లిలాగా ఆలన పాలన చూసుకుంటాడు, తల్లిలాగా మన అవసరాలు తీర్చగలడు, తల్లిలాగా మన బాగోగులు తీర్చగలడు, తల్లిలాగా ఏం చేయగలదు తల్లి అంతకంటే కోటి రెట్లు దేవుడు ఆ స్థానంలో ఉండి చెయ్యగలుగుతాడు, ఇవ్వగలుగుతాడు. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోదు. 2005లో రాయచోటుకు వచ్చా. నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా అక్క చెల్లెలు, మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం. ఎవ్వరు లేదు, ఎప్పుడు బాధపడలే. మాసాపేట నాకు ఎవ్వరు బంధువులు లేరు, రాయచోట్లో స్నేహితులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు ఎవ్వలేరు. కానీ ఏ రోజు నాకు లేరెవరు అని ఎందుకు అనుకోనంటే నాకు తెలుసు, నా తల్లి, నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న స్థానాన్ని దేవుడు ఇక్కడ తీసుకున్నారు. ఇంకా భయం ఎందుకు? ఎన్ని పోరాటాలో, ఎన్ని గలాటలో, అన్నిట్లో కూడా చెక్కు చెదరకుండా ఆయన బంధువుగా, స్నేహితుడుగా, రక్త సంబంధికుడు, ఆత్మ సంబంధిగా కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడికి స్తోత్రం. అందుకే మీరెప్పుడు కూడా ఆ విషయంలో నాకు మాకు ఈ లోటు ఉంది అనుకోకని, ఆ లోటు కంటే ఎక్కువ పూడ్చగలిగిన వాడు మన దేవుడుగా ఉన్నాడు ఆయన. అందుకే ఆ మాట 146వ కీర్తన ఎలా ఉంటాడు? తల్లి స్థానంలో, తండ్రి స్థానంలో అంటే ఆదరించేవాడిగా ఉంటాడు. అంతేకాదు 146:9 146:9 ఆదరించేవాడు. చూడండి ఎంత అద్భుతంగా వారిని ఆదరిస్తాడు. తల్లిలాగా ఉండి ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, లేవనెత్తుతాడు, ప్రోత్సహిస్తాడు. ఏం కాలేమో నేనున్నా నీకు అని. ఇంతకంటే ప్రోత్సాహము, ఆదరణ, ధైర్యము, నిరీక్షణ ఇక మనకేమో. 4వ విషయం, మరణించిన వారి గురించి గుర్తించుకోవాల్సిన 6 విషయాల్లో 4వ విషయం ఏంటంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 21వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం. ఒకటి చదవండి. 7:1 ప్రసంగి 7:1 చదువులా. ఒకని జనన దినము కంటే మరణ దినమే. మరణించిన వారి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 4వదిగా అన్నిటికంటే మరణమే వారికి మేలుగా ప్రాప్తించింది. అన్నిటికంటే మరణమే వారికి మేలుగా ప్రాప్తించింది. మనం మరణం అంటే అపశకునం అనుకుంటాం,
మరణం అంటే అది కీడు అనుకుంటాం, మరణం అంటే అదేదో సంభవం అనుకుంటాం, కానీ అది వారికి మేలు. అందుకని ఒకరి జన్మదినము కంటే ఒకరి మరణ దినము అదెంత మేలు. చనిపోవడం బ్రతులు క్రీస్తే, చావైతే నాకు లాభం. చనిపోతే లాభమా? చనిపోతే మేలా? మేలు. ఎందుకో తెలుసా? మనకున్న ఈ శరీర సంబంధంగా లోక సంబంధమైన శ్రమలు, కీడులు, బాధలు, వేదనలు అన్ని తప్పించుకొని పరమ సన్నిధిలో పరమానందం పొందుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలగాక. చదవండి ఆ మాట కూడా, ఎంత అద్భుత. యెషయా గ్రంథము 57:1 ప్రకటన చదవండి. నీతిమంతులు నశించుట చూసి ఎవరును దానిని మనసులో పెట్టరు. ఎవరు ఎందుకు అబ్బా చనిపోయారు, ఇంత ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ కూతురు వాళ్ళ మనవరాలు ప్రార్థన చేస్తుంది, చర్చి పెట్టారు, ఇంత చేస్తున్నారు కదా, మరి ఎందుకు దేవుడు కాపాడలేకపోయాడా, దేవుడు బ్రతికించలేకపోయాడా, ఏం దేవుడు ఉంటే చూడలేకపోయాడు గుడ్డోడా? నీకు తెలియదు. నీకు అంతే జ్ఞానం ఉంది. ఎంత ఉంది జ్ఞానం? నీవు ఎంత చూడగలవో అంతే నీ జ్ఞానం ఉంది. కానీ పరమ జ్ఞానము, జ్ఞానానికి అవధులు లేని దేవుని జ్ఞానం ఏంటో తెలుసా? చదువు. ఎందుకంటే చాలా మంది ఆలోచన చేయరు, చనిపోయారని నానా నిందలేస్తా ఉంటారు కానీ, బాధ పెడతా ఉంటారు కానీ వాళ్ళకు వాళ్ళ ముందు ఉన్న వాళ్ళు బ్రతుకుతే వాళ్ళు ఎదుర్కొనే కీడు, శ్రమ, బాధ, వేదనను చూడకుండా వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రకరంగా. అది జనన దినము కంటే మరణ దినం ఏంటో తెలుసా? ముందున్న రోజులు ఇంతకంటే హీనంగా, ఘోరంగా ఉంటాయి. వాటిని చూడడం, ఆ బిడ్డలు చూడడం వాళ్ళు భరించలేరు, వాళ్ళు తట్టుకోలేరని దేవుడు ముందుగా ఏం చేస్తున్నట? వారికి సెలవు షీట్ ఇచ్చినాడంట. ఏమిచ్చాడు? సెలవు షీట్ ఇచ్చి, రానైనా ఇక జీవితం చాలు, తల్లిగా ఉన్నావు, తండ్రిగా ఉన్నావు, భర్తగా ఉన్నావు, స్నేహితుడిగా ఉన్నావు, ఇంతవరకు నీ పాత్రను పోషించావు, ఇంకా నేను బ్రతికించే శక్తి నాకుంది, నీ బిడ్డ ద్వారా, నీ మనవరాల ద్వారా, సంఘ బిడ్డ ద్వారా నేను బ్రతికించగలను, కానీ బ్రతుకుతూ బాధపడడం కంటే చనిపోయి సుఖంగా ఉండడమే మేలని చెప్పినాడు దేవుడు. దేవునికి స్తోత్రకరంగా. అదే 13వ అధ్యాయము ప్రకటన 14వ అధ్యాయం 13వ వచనం. 14వ వచనము, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి. ప్రయాసలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ముందు ఎన్నో రాబో దినాలు ఇంకా భయంకరమైనవి, అవన్నీ చూడకుండా ప్రయాసలన్నీ మాని వెళ్ళిపోవడమే వారికి మేలు. అందుకే దేవుడు వారికి పిలుపునిచ్చాడు. నరులారా, కీర్తన 90, నరులారా తిరిగి. స్కూల్కి వెళ్ళిపోయిన బిడ్డ ఇంటికి రాకపోతే నువ్వు ఎట్లా బాధపడతావో, డ్యూటీకి వెళ్ళిన భర్త టయానికి ఇంటికి రాకపోతే ఎట్లా బాధతావో, ఈ భూమికి నిన్ను పంపించిన దేవుడు టయానికి రాకపోతే ఆయన కూడా బాధపడతారు కనుక ఏదో ఒక రూపంలో నిన్ను తన దగ్గరికి తీసుకుంటా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే 4వ విషయం ఏంటంటే, మరణించిన వారిని వస్తే అన్నిటికంటే వారికి మరణమే మేలని తలంచిన దేవుడు మరణ రూపంలో వారిని తన దగ్గరికి పిలుచుకుంటున్నాడు. ఇదే దేవుడు వాక్యము. ఈ శ్రమలు, అణచివేత, అశాంతి, వీటన్నిటి నుండి విముక్తి కలిగించి దేవుడు వారిని ఆయన దగ్గరికి పిలుచుకుంటా ఉంటాడు. అందుకే వారు కీడు అనుభవించకుండా. అందుకే చాలా మంది లోకంలో ఎందుకు చనిపోతున్నా చాలా మంది తెలుసుకోరు. మమ్మల్ని ఎంతవరకు, నా తమ్ముడు పాస్టర్ అయ్యి, నేను దేవుని నమ్మనప్పుడే నా తమ్ముడు పాస్టర్, మరి నేను తర్వాత పాస్టర్ అయ్యాను. మరి మా ఇంట్లో వాళ్ళు మంచి ప్రార్థన, మరి ఇంత ఉన్నా కూడా ఎందుకు అబ్బా వాళ్ళ ఆయన, ఎందుకు వాళ్ళ అమ్మ అంటారు. కానీ వాళ్ళకు తెలియదు, మాకు తెలియదు తెలుసా? రాబోయే ఉగ్రతను, కీడును, శ్రమను వారు అనుభవించడం ఇష్టం లేని దేవుడే ఏం చేశారు మీకు విషయం తెలుసా? ఒక తల్లి కోర్టుకు వెళ్ళింది. ఎందుకో తెలుసా? న్యాయం చేయమని కాదు, నా బిడ్డను చంపేసి. ఎందుకో తెలుసా? ఈ పరిస్థితిలో ఉండడం కంటే, ఆ నరక యాత్ర నేను చూడడం కంటే, ఈ లోకాన్ని శాశ్వతం విడిచిపెట్టడమే. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా మన కళ్ళ ముందు వారు పడుతున్న వారి బాధలు చూసి తట్టుకోలేని మనమే కోర్టు మెట్లు ఎక్కితే అదెంత చూడకముందే దేవుడు పిలుచుకుంటున్నాడు. అది గొప్ప విషయం. దేవునికి స్తోత్రం కాదా? అందుకే ఒకరి జన్మదినం కంటే మరణ దినము అది శ్రేష్టమైనది. 5వ విషయం, మరణించిన వారి గురించి గుర్తించుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి 9:4 నుంచి. ప్రసంగి 9వ అధ్యాయం 4 నుంచి. బ్రతికి ఉండువారు ఆశ కలదు.
ఆశ కలదు. ఆ. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికి ఉండువారు తాము చచ్చారని వారు చనిపోతారని ఎరుగుదురు. అయితే చాలు 4-5 వరకు. చనిపోయిన వారు మనకు పాఠాలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? పాఠాలు. అక్కడ 2 ఉదాహరణలు వాడారు. బ్రతికి ఉన్న సింహము, చదువు మాట. బ్రతికి ఉన్న సింహము కంటే చచ్చిన కుక్క మేలు. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. ఎందుకు తెలుసా? అదే తప్పు కాదు, బూత్ కాదు. ఎందుకంటే సింహము కింగ్ అయినా అదేమైంది? కుక్క సామాన్యమైన బ్రతికి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రతికి ఉన్న వారికి చనిపోయిన వారు పాఠాలుగా ఉన్నారు. ఎందుకు? వారు ఎలా బ్రతికారో అలా బ్రతకాలి. వారు ఎలా జీవించారో పౌరుషంగా, శక్తివంతంగా, అది దేవుని కోసం కావచ్చు, దేశం కోసం కావచ్చు, అలా మనం కూడా ఉండాలని. అందుకని బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారి విషయంలో ఆశ కలిగి ఉన్నారు. బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారి గురించి ఎరుగుదురు కదా, వారు కూడా చనిపోతారు. అయితే ఎలా చనిపోతామో ఎరిగి ఉండాలంట. ఒక మాట ఉంది, సామెత తెలుసా? ఇంత బతుకి అది గుణపాఠం. అంటే నేను అలా బ్రతకకూడదు, అలా చనిపోకూడదు. ఈ రోజు మనం కూడా తెలుసుకోవాల్సినదే, మన మరణము కూడా బ్రతికున్న వారికి గుణపాఠాలుగా, ఛాలెంజ్ గా ఉండాలి. ఈరోజు అపోస్తలులు 11 మంది చనిపోయినారు. వాళ్ళ మరణం గురించి తెలుసుకుంటే మనం కూడా అంత సాక్ష్యం అయిపోవాలనిపిస్తుంది. ఒసామా బిన్ లాడెన్ చనిపోయినాడు. వాడి నుంచి మనం ఏం తెలుసుకోవాలి? అంత ఘోరంగా మనము అదే చెప్తున్నా. ఐదో విషయం, చనిపోయిన వారు బ్రతికున్న వారికి పాఠాలుగా ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 1:21 బ్రతుకుట క్రీస్తే, చావైతే పౌలులాగా బ్రతకాల, పౌలులాగా చనిపో. అలా మన గురించి కూడా రాబోయే తరాలు మాట్లాడుకోవాలి. హెబ్రీ పత్రిక 11:1 విశ్వాస వీరుల మృతుల గురించి, వారు విశ్వాస వీరులుగా మరణించారు. అలాగనే 115 కీర్తన నుంచి మనం చదివితే కదా 2 తిమోతి పత్రిక 4:6-8 పౌలు ఒక మాట అంటాడు, నేను విడలిపోవు కాలము మంచి పోరాటం పోరాడుతుంది. అందుకే బ్రతికుండగానే ప్రతి ఒక్కరు యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకొని రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిజం పొంది, ఆయన బిడ్డగా జీవించి, ఆయన సేవ చేస్తూ, ఆయన కొరకు జీవించి, ఆయన కొరకు బలమైన పరిచయం చేసి ఈ లోకాన్ని మనం కనుక విడిచిపెట్టే రాబోయే తరాలకు ఏముంటుంది తెలుసా? మనం ఒక గొప్ప మన మరణం కూడా గుణపాఠంగా, మన మరణం కూడా వారికి ఛాలెంజింగ్ గా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ రోజు విలియం కేరీ గురించి, పెద్ద పెద్ద భక్తుల గురించి మనం ఉంటే వారి ఎందుకు స్మరణ చేసుకుంటామంటే వారు మనం అట్లా బ్రతకాలి, అట్లా మరణించాలి, అట్లా ఉండాలి అని ఒక ఛాలెంజింగ్ ఉంటుంది. అందుకే ఆ సింహాన్ని పోల్చారు. అలా ఉండాలి. చివరి మాట చెప్పుకొని ముగించుకున్నాం. మొదటి దేశం పత్రిక 4:18 4:18 వారు మరలా వస్తారని చివరి మాట ముగించుకుందాం. చనిపోయిన వారి గురించి గుర్తు చేసుకోవాల్సిందంటే వారు మరలా వస్తారని ఎదురు చూస్తూ బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలగా. తీసిట చదవండి 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, నువ్వు కూడా యేసు ప్రభు దేవుడని నమ్మి, రక్షణ, నా పాపం కొరకు ప్రాణం పెట్టాడని నమ్మి, రక్షణ పొంది, మార్మల్స్ పొంది, బాప్తిసం పొంది, ఆయన మందిరానికి వస్తూ, ఆయన పరిచయం చేస్తూ, ఆయన కొరకు బ్రతుకుతూ, నేను కూడా చనిపోతే తిరిగి లేస్తానని నమ్మిన ఎడలా, దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. ఆ మాట అది మింగేసేవా? వెంట పెట్టుకొని వచ్చును. అందుకే చివరి మాట ఏంటంటే మరణించిన వారి గురించి వారు వస్తారు, నేను వారిని కలుసుకుంటాను అనే నిరీక్షణ మనం కలిగి బ్రతకాలి, అనే ఎదురు చూపుతో మనము జీవించాలి. 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత, ఏ మాటల చేత? చనిపోయిన వారి జ్ఞాపకంగా నేను ఏదో ఒకటి చేయాలా, వారి గురించి ఏడుస్తుంటే నేను కూడా మరించే పరిస్థితి వస్తుంది. అలాగే చనిపోయిన నా తల్లి స్థానంలో దేవుడే నాకు తోడుగా సేవలో, కుటుంబంలో
బ్రతుకులో, ఇరుకులో, ఇబ్బందిలో ఆయనే ఆ స్థానంలో ఉంటాడు. అలాగనే అన్నిటికంటే మరణ దినమే గొప్పది. చనిపోయిన వారు మనకు ఒక జీవితాన్ని, వారి బతికిని, వారి పౌరుషాన్ని మనకు మాదిరిగా ఉంచిపోయారు. చనిపోయిన వారు తిరిగి వస్తారని ఈ మాటల చేత ఏం చేసుకోవాలంట? ఒకరినొకరు ఆదరించుకోవాలా, ధైర్యపరచుకోవాలా, ఓదార్చుకోవాలా, ప్రోత్సహించుకోవాలా, భుజము తట్టుకుంటే అప్పుడు ఆ కుటుంబాలు దీవించబడతాయి. అలాంటి కృప దేవుడు ఈ కుటుంబానికి, మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.